రామ్ చరణ్ ప్రస్తుతం ధృవ సినిమాని కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ మరో 3 వారాల్లో షూటింగ్ పూర్తి కానుంది. ఆ వెంటనే కొంత గ్యాప్ ఇచ్చి ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో చెర్రీ కొత్త ప్రాజెక్టు మొదలు పెడతాడు. సుక్కుతో సినిమా ఉంటుందని గతంలోనే చెప్పేశాడు రామ్ చరణ్. ఈ సినిమా స్టోరీపై చాలా రకాల ప్రచారాలు జరిగాయి. సైంటిఫిక్ మూవీ అని, లవ్ స్టోరీ అని, పల్లెటూరి ప్రేమ కథ అని ఇలా రకరకాల టాక్స్ వచ్చింది. కానీ అసలు కథేంటో తెలియలేదు. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్న సుకుమార్ చరణ్ కోసం అలాంటివన్నీ మానేసి ప్లెయిన్ లవ్ స్టోరీ తీస్తాడని అన్నారు. కానీ అలాంటివేమీ సుక్కు పట్టించుకోలేదని, సుక్కు చెర్రీల కాంబినేషన్ లో వస్తున్న మూవీ పల్లెటూరి ప్రేమ కథే అయినా ఇదో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తారట. 25 ఏళ్ల క్రితం సెల్ ఫోన్లు లేని కాలం నాటి ఓ అందమైన ప్రేమ కథను ఆవిష్కరిస్తారట సుక్కు. అందుకే ఈ ప్రాజెక్టు చెర్రీకి నచ్చేసిందని అంటున్నారు. మరి 400 ఏళ్ల క్రితం ప్రేమ కథ అంటూ పీరియాడిక్ మూవీలో రామ్ చరణ్ నటించినప్పుడు బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలైపోతాయి. ఇప్పుడు మరోసారి పీరియాడిక్ మూవీ అనగానే మెగా ఫ్యాన్స్ మరో మగధీర అంటూ సంబరాలు స్టార్ట్ చేస్తున్నారు. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు